హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఏం లేదు, ఈరోజు వీడియో నేనైతే యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేసిన. ఎట్లా వస్తుంది ఏంటి అని అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. అందుకోసం నేను కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అని నేను కూడా అప్లోడ్ చేసిన. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం నార్మల్గా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవడము, లేకపోతే ఉడకబెట్టడము, లేకపోతే ఆమ్లెట్ చేసుకోవడం అయితే చేస్తాం కదా. ఇట్లా చేయండి, ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఏం లేదు, ఒక ఆనియన్ తీసుకొని మంచిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇంకో ఆనియన్తో చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్, మిర్చి ఉంటే మిర్చి కూడా వేయచ్చు, కారము, ధనియా పౌడరు, మసాలా. మనం ఎంత స్పైసీగా తింటే అంత మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏం లేదు, ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం కారము, సాల్ట్, ధనియా పౌడరు, గరం మసాలా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి టోటల్గా మంచిగా ఎలా అంటే మనం ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. మనము ఆనియన్లో వేసే ఆమ్లెట్ టైపే ఉంటుంది, బట్ ఆమ్లెట్ అంటే నార్మల్ టేస్ట్ ఉంటుంది, కానీ ఇట్లా వేస్తేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువ క్యాప్సికంతో కూడా చేస్తారు, కానీ క్యాప్సికమ్ అనేది అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే క్యాప్సికమ్ది కొంచెం టేస్ట్ అనిపించదు. ఆనియన్ అయితే కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుంది. మనం అన్నేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా అట్లా బాగా ఒక 2-3 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా మంచిగా వస్తుంది. ఇంకా మనమైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. లైట్గానే వేసుకోవాలి, ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోవద్దు. లైట్గా వేసుకొని దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేస్తున్నాం కదా రౌండ్గా ఆనియన్స్ అయితే పెట్టాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే ఏమైపోద్ది అంటే ఆనియన్ అనేది కొంచెం మాడినట్టు అవుతుంది, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే మనం ఇంకా ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, అవైతే మనము యూజ్ చేసే ప్యాన్ ఉంటుంది కదా, అందులో ఎన్ని పడితే అన్ని ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 మాత్రమే పెట్టేసిన, ఓన్లీ 1 ఎగ్ కదా. కథం ఇంకా అందులోనైతే మనము ఈ మిక్స్ చేసుకున్నాం కదా, ఇదైతే వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే బయటికి అనేది స్ప్రెడ్ కాదు ఆమ్లెట్ అది మిక్స్ చేసుకున్నాం కదా, అదైతే బయటకైతే రాదు. మళ్ళీ అందులోనే మంచిగా ఫ్లఫీగా వస్తుంది. మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. పైన లైట్గా ఆనియన్స్ వేసుకోవాలి. టేస్ట్ మాత్రం మనమైతే వట్టిదే తినొచ్చు, అంత ఈజీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకైతే కారము, మసాలా ఇవి ఏమి వేయకుండా నార్మల్గా సాల్ట్, లైట్గా కారం వేసి వేస్తే మాత్రం చిన్నపిల్లలకైతే ఇంకా వాళ్ళైతే చాలా బాగా తింటారు. ఇక ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ జస్ట్ నార్మల్గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని రివర్స్ తిప్పాలి. తిప్పిన తర్వాత అటు కూడా లైట్గా కాల్చుకోవాలి. ఇంకా వేడిగానైతే రెడీ అయిపోతుంది. చూస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా, తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.